మనందరికీ శరీరంలో ఒక 5.5 లీటర్ల బ్లడ్ ప్రవహిస్తూ ఉంటాం సుమారుగా. ఇందులో ఒక 3 లీటర్లు మనందరికీ కూడా యూరిన్లో కానీ, మోషన్లో కానీ, చెమటలో కానీ, లేదా శ్వాసలో కానీ బయటికి పోతూ ఉంటుంది. ఈ బయటికి పోయినటువంటి 3 లీటర్లని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి అందరూ. చేసుకుంటే వాస్కులర్ వాల్యూమ్ అంటే బ్లడ్ వాల్యూమ్ మెయింటైన్ అవుతుంది బాడీలో. సో మనం కనుక 3 లీటర్లు తాగకపోతే బ్రెయిన్ మన శరీరంలో మనం తీసుకునే ఆహారంలోంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే మనకి ఒకవేళ మనం చాలామందిని చూస్తుంటాం 4 గ్లాసులు 5 గ్లాసులు రోజుకి తాగడం చాలా అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే 4-5 గ్లాసులతో చాలా ఎకనామికల్గా వాటర్ని మెయింటైన్ చేస్తారో ఒకటి ఏం జరుగుతుందంటే మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా ముందు అది అబ్జార్బ్ కాదు. అందువల్ల విటమిన్ లోపాలు వస్తూ ఉంటాయి. దానివల్ల మజిల్ ఇది ప్రాబ్లమ్స్ అంటే నొప్పులు, కండరాల నొప్పులని, లేకపోతే వీక్నెస్ ఉండడం, లేకపోతే మతిమరుపు అంటే కంటిన్యూస్గా మర్చిపోతామని కాదు, అప్పుడు ఎక్కడో పెట్టింది అప్పటికప్పుడు గుర్తురాదు. ఎందుకంటే ఏ విటమిన్ B12 ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటాయి. మంచి ఆహారం తింటున్నాను, చక్కగా ఫ్రూట్స్ తింటున్నాను, అన్నీ తింటున్నాను అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం నీళ్లు లేకుండా కేవలం ఆహారమే తీసుకుంటే సరిపోదు. సరిపడా 3 లీటర్లు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి, డైజెషన్ బాగుండాలి.